హలో అండి, నమస్తే. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ అనమాట. సో ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అనేసి ఎలా తెలుస్తుందంటే, ఇక అంటే మోస్ట్లీ ఇది పాసింగ్ ఆఫ్ యూరిన్ అనమాట. సో అమ్మాయిలకైతే ఇక సిట్టింగ్ పొజిషన్లో యూరిన్కి వెళ్తారు. సో యూరిన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ పాస్ ఎలా అయితే చేస్తారో సో ఆ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూరిన్కి వెళ్ళినప్పుడు వెంటనే వాష్ చేసుకోవడము, అండ్ అబ్బాయిలు ఎక్కడ పడితే అక్కడ పోసేస్తారు. మ్యాక్సిమం అలా ట్రై చేస్తారనమాట. సో అలా ట్రై చేయకండి దయచేసి. వాటి వల్ల చాలా చాలా ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువ అవుతూ ఉన్నాయి. అండ్ ప్లీజ్ యూరిన్కి వెళ్ళినప్పుడు అండ్ ట్రై టు వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ద ప్రైవేట్ పార్ట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ప్యూబిక్ హెయిర్ అనేసి ఉంటుంది కదా. సో ఆ హెయిర్ ఎక్కువ ఉంచుకోవడం వల్ల కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ ద ప్రైవేట్ పార్ట్స్ అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ పడుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ హెయిర్ అనేది ప్రైవేట్ పార్ట్స్ అన్నీ మనకు దే హోల్డ్ ద వెట్నెస్ అనమాట. సో ఆ టైంలో ఈ బ్యాక్టీరియా ఇన్వేషన్, బ్యాక్టీరియా స్ప్రెడేషన్ ఏదైతే ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అలా అన్నప్పుడు వెంటనే యూరిన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా సెక్స్ చేసినప్పుడు కానీ ప్లీజ్ మెయింటైన్ యువర్ పర్సనల్ ప్రైవేట్ హైజీన్ అనమాట. సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది అమ్మాయిలు మెయిన్లీ ఇది అమ్మాయిలు అనమాట. ఎక్కువ అమ్మాయిలు ఏం చేస్తారంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇంటి వాష్ అని, ప్రైవేట్ పార్ట్స్ హైజీన్కి క్లీన్ చేసుకోవడానికి అనేసి కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తుంటారు. దయచేసి ఆ ప్రోడక్ట్స్ డోంట్ యూజ్ దట్ ప్రోడక్ట్స్, డోంట్ యూజ్ దట్ ప్రోడక్ట్స్ బికాస్ ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన దానివల్ల కమాన్ లైక్ వన్ వీక్ 2 వీక్స్ లైక్ 1 మంత్ అయితే యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, చాలామందికి అమ్మాయిల్లో ఈ ఈ ఈ వెజైనా కానీ లైక్ అక్కడ న్యాచురల్ ఫ్లోరా బ్యాక్టీరియా అనేసి ఒకటైతే ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే యాక్చువల్లీ ఇట్స్ ప్రొటెక్ట్ ద ప్రైవేట్ పార్ట్స్ అనమాట. ఆ బ్యాక్టీరియాకి అది మన బాడీని ప్రొటెక్ట్ చేసేంత లైక్ ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ బాడీ అనమాట. సో అట్లాంటి టైంలో ఈ ప్రోడక్ట్స్ ఇవంతా మనం యూజ్ చేసినందువల్ల ఏమవుతుందంటే, కీప్ ఆన్ యూజ్ చేయడం వల్ల ఆ న్యాచురల్ బ్యాక్టీరియా అనేది ఎండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అది ఎండ్ ఆఫ్ అయిపోయినప్పుడు ఫ్రిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ అండ్ కొంతమంది హాట్ వాటర్ యూజ్ చేస్తారు. ప్లీజ్ హాట్ వాటర్ యూజ్ చేయకండి. ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద వాటర్ అండ్ యూ కెన్ యూస్ వామ్ వాటర్ అనమాట. సో అట్లా ఆ ప్రోడక్ట్స్ కీప్ ఆన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్యాక్టీరియా పీల్ ఆఫ్ అయిపోయి అండ్ ఆ ఫ్రిక్షన్కి ఏమవుతుందంటే ఆ లోయర్ లిప్స్ అనేది లైక్ కట్స్గా, వూండ్స్గా లైక్ బ్లీడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ యూజ్ దట్ ప్రోడక్ట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఉంటున్నాయి, చిన్నపిల్లలకి హాట్ వాటర్తో ప్రైవేట్ పార్ట్స్ కడగకండి. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్లో హాట్ వాటర్ యూజ్ చేసినప్పుడు ఆ న్యాచురల్ ఫ్లోరా అనేది రప్చర్ అయిపోయి అది ఇంకా లైక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి, చాలామంది ఆయింట్మెంట్స్, క్రీమ్స్ లైక్ యూజ్ చేస్తారు. ప్లీజ్ డోంట్ యూజ్ ద ఆయింట్మెంట్స్ అండ్ ఆల్ ప్రోడక్ట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేసిన దానికి ఐ విల్ గివ్ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్.